హలో! మానవ చరిత్రను మనం లోతుగా చూసినప్పుడు ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తుంది. అదేంటంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ సమాజాన్ని చూసినా దాదాపు ప్రతీ చోట పురుషులకే ఎందుకు ఎక్కువ అధికారముంది? ఇది జస్ట్ యాదృచ్ఛికంగా జరిగిందా? లేకపోతే దీని వెనుక ఏదైనా బలమైన కారణం దాగుందా? సరే, ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ పజిల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడ్డానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు, కానీ అస్సలు కథంతా ఇక్కడే ఉంది. ఆలోచించండి. వేల ఏళ్లుగా ఒకదానితో ఒకటి అసలు సంబంధం లేని కల్చర్స్ కూడా ఎలా ఒకే రకమైన సోషల్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యాయి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే అది మన గతం గురించే కాదు, అసలు మన మనుషుల స్వభావం గురించి కూడా చాలా విషయాలు చెబుతుంది. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. అసలు పురుషులకు విలువనిచ్చే ఈ ప్రపంచమంటే ఏంటి? ఈ సిస్టమ్ని అర్థం చేసుకుందాం. అంటే, ఈ పితృస్వామ్యం లేదా పేట్రియార్కీ అనే మాటకు అసలు మీనింగ్ ఏంటి? ఇది కేవలం పవర్ గురించా, లేకపోతే ఇంకా లోతైన విషయాలేమైనా ఉన్నాయా? ఫస్ట్ దాన్ని క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, పితృస్వామ్యం అంటే కేవలం పురుషులు రూల్ చేయడం అని. కానీ అది సగమే నిజం. అసలు పాయింటేంటంటే, ఒక సొసైటీ వేటికి ఎక్కువ విలువ ఇస్తుంది అనేది. ఈ సిస్టంలో మగ లక్షణాలు అని మనం అనుకునేవాటికి, అంటే ధైర్యం, పోటీతత్వం, బలంగా ఉండటం, ఇలాంటి వాటికి ఎక్కువ రెస్పెక్ట్, ఇంపార్టెన్స్ దక్కుతాయి. అదే ఆడలక్షణాల కన్నా. దీన్ని మనం ఇలా చూడొచ్చు. ఇది కేవలం మగ, ఆడ మధ్య పోలిక కాదు. అసలొక సమాజం దేన్ని సక్సెస్గా చూస్తుంది, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే విషయం ఇది చూపిస్తుంది. ఈ వాల్యూ సిస్టంలో పురుష లక్షణాల వైపు మొగ్గు ఎక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థమేంటి? ఎక్కువ రివార్డ్స్, ఎక్కువ గౌరవం, చివరికి ఎక్కువ పవర్, అన్నీ అటువైపే. మరి దీనివల్ల ఏమవుతుంది? వెల్, ఈ వాల్యూ సిస్టమ్ అనేది కేవలం పేపర్ మీద ఉండే థియరీ కాదు. దీని ఎఫెక్ట్ మన రియల్ లైఫ్లో ప్రతి చోటా కనిపిస్తుంది. చూడండి, మహిళల ఆరోగ్యం మీద, వాళ్ల చదువు మీద తక్కువ డబ్బు ఖర్చు పెట్టడం, వాళ్లకి ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు తగ్గించడం, చివరికి వాళ్ల ఫ్రీడమ్ని కూడా కంట్రోల్ చేయడం, వీటన్నింటికీ మూలం ఆ వాల్యూ సిస్టంలోనే ఉంది. ఇది లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఒక నిజం. ఓకే, ఇప్పుడు రెండవ భాగానికొద్దాం. పితృస్వామ్యం యొక్క చెక్కుచెదరని ప్యాటర్న్. చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం. సరే, ఈ సిస్టమ్ ఉందని మనకు తెలుసు, కానీ ఇది ఎంత స్ట్రాంగ్గా పాతుకుపోయింది? హిస్టరీలో ఎన్ని పెద్ద పెద్ద మార్పులొచ్చినా కూడా ఇది ఎలా సర్వైవ్ అయింది? ఇప్పుడు ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంతో చూద్దాం. అయితే ఇక్కడ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. మరి పవర్ఫుల్ మహిళా పాలకుల సంగతేంటి? క్లియోపాత్రా, రాణి ఎలిజబెత్ లాంటి వాళ్ళున్నారు కదా, వాళ్ళు ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేయలేదా? వాళ్లున్నప్పుడు కూడా పితృస్వామ్యం ఎలా కంటిన్యూ అయింది? దానికి సమాధానం ఈ కొటేషన్లో ఉంది. వాళ్లు రూల్ని ప్రూవ్ చేసే ఎక్సెప్షన్స్. ఈ ఒక్క లైన్లో చాలా మీనింగ్ ఉంది. అంటే క్లియోపాత్రా, ఎంప్రెస్ వూ లేదా ఎలిజబెత్ ఐ లాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని మార్చలేదు. నిజానికి వాళ్ల ఉనికి ఏం చూపిస్తుందంటే, అంత పెద్ద పురుషాధిక్య సమాజంలో వాళ్లు పవర్లోకి రావడమనేది ఎంత రేర్, ఎంత అసాధారణమైన విషయమో చూపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం. క్వీన్ ఎలిజబెత్ రూల్ చేస్తున్న ఇంగ్లండ్లో పైన రాణి ఉన్నా కింద మొత్తం సిస్టమ్ ఎవరి చేతిలో ఉందో చూడండి. పార్లమెంట్ మెంబర్స్, ఆర్మీ ఆఫీసర్స్, జడ్జ్లు, లాయర్లు, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా అందరూ పురుషులే. సో ఇదేం ప్రూఫ్ చేస్తుంది? పైన ఒక్క వ్యక్తి మారినంత మాత్రాన వేల ఏళ్లుగా పాతుకుపోయిన ఒక సిస్టమ్ అంత ఈజీగా మారదు అని. ఈ సిస్టమ్ ఎంత బలంగా ఉందంటే, పొలిటికల్ రెవల్యూషన్స్, సోషల్ చేంజెస్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, హిస్టరీలో ఇలాంటి ఎన్ని పెద్ద పెద్ద మార్పులొచ్చినా సరే ఇది మాత్రం చెక్కుచెదరలేదు. ఒక పెద్ద తుఫాన్లో కూడా బలంగా నిలబడే చెట్టులాగా దీని మూలాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీనికి ఈజిప్ట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, కొన్ని వేల సంవత్సరాలుగా ఈజిప్ట్ని ఎవరెవరో పాలించారు. అసిరియన్లు, పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు, అరబులు, చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా. ప్రతిసారి రూలర్స్ మారారు. వాళ్లతో పాటు చట్టాలు మారాయి, మతాలు మారాయి, కల్చర్ మారింది. కానీ ఒక్క విషయం మాత్రం అస్సలు మారలేదు. అదేంటంటే, ఈజిప్షియన్ సొసైటీలో పురుషుల ఆధిపత్యం. సరే, మన పరిశోధనలో మూడవ భాగానికొచ్చాం. ఇది ఒక గ్లోబల్ కాన్స్టెంట్. అంటే ఇది స్వతంత్రంగా ఎలా పుట్టింది? ఓకే, ఈ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అని మనకిప్పుడు అర్థమైంది. కానీ ఇది కేవలం కొన్ని చోట్లకే పరిమితమా?
లేకపోతే ప్రపంచమంతా ఇలాగే ఉందా? ఇప్పుడు మనం చూడబోయే ఈ రెండో ఎవిడెన్స్ ఈ మిస్టరీని ఇంకాస్త కాంప్లికేటెడ్ చేస్తుంది. మరి అప్పుడు నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ ఏంటి? బహుశా ఈ పితృస్వామ్యం అనే ఐడియా ఒకే చోట పుట్టి అక్కడ నుంచి మిగతా ప్రపంచమంతటికీ ఒక వైరస్లాగా స్ప్రెడ్ అయిపోయిందా? కానీ మన దగ్గరున్న ఎవిడెన్స్ వేరే కథ చెప్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకున్న ఐడియా కాదు. అసలు అద్భుతమైన విషయమేంటంటే ఒకరి గురించి ఒకరికి ఏమాత్రం తెలియని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొసైటీస్లో కూడా ఇది ఇండిపెండెంట్గా వాటంతటవే పుట్టుకొచ్చాయి. ఇది ఎంత మైండ్ బ్లోయింగ్ విషయమో ఆలోచించండి. 1492కి ముందు, అంటే కొలంబస్ అమెరికా వెళ్లకముందు, ఆఫ్రో ఏషియాకి అమెరికా ఖండాలకి మధ్య జీరో కాంటాక్ట్, ఏ సంబంధమూ లేదు. అయినా సరే ఇక్కడి సమాజాలు పితృస్వామ్యంగా ఉన్నాయి, అక్కడ అజ్టెక్ ఇంకా లాంటి సొసైటీస్ కూడా మితృస్వామ్యంగానే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కి వచ్చేసాం. ద గ్రేట్ బయలాజికల్ ఎనిగ్మా, అంటే ఇప్పటికీ సాల్వ్ కాని ఒక కేస్. మనం ఇప్పటిదాకా 2 కీ పాయింట్స్ చూసాం. ఒకటి, ఈ సిస్టమ్ చాలా బలంగా నిలబడింది. 2, ఇది యూనివర్సల్గా ఉంది. ఈ 2 ఆధారాలు మనల్ని ఒకే ఒక పెద్ద మిస్టరీ దగ్గరికి తీసుకొస్తాయి. మనం చూసిన ఎవిడెన్స్ని బట్టి ఒక విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్. ఇది ఇంత యూనివర్సల్గా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకే రకమైన సిస్టమ్ డెవలప్ అయిందంటే, ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక హిస్టారికల్ యాక్సిడెంట్ అయితే కాదు. అంటే దీని అర్థమేంటంటే, దీనికి సమాధానం కేవలం కల్చర్లో వెతకడం కరెక్ట్ కాదు. బహుశా ఆన్సర్ మన బయాలజీలోనే ఎక్కడో దాగి ఉంది. అంటే మనుషులందరికీ కామన్గా ఉండే ఏదో ఒక బయోలాజికల్ ఫ్యాక్టర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని సొసైటీస్ని ఇదే మార్గంలో, అంటే పురుషాధిక్యం వైపు నడిపించి ఉండాలి. మరి ఆ బయోలాజికల్ కారణం ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్. మనకు తెలీదు. నిజాయితీగా చెప్పాలంటే ఇదే ఈ విశ్లేషణ ముగింపు. మన దగ్గర చాలా థియరీలున్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ఈ యూనివర్సల్ ప్యాటర్న్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అసలు ఎందుకు? దాదాపు ప్రతి ఒక్క హ్యూమన్ సొసైటీ పురుషులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ ఫండమెంటల్ క్వశ్చన్కి ఇప్పటికీ మన దగ్గర సరైన సమాధానం లేదు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది.